దేవునికి వందనాలు, అందరికి వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మనం ఈ రోజు ఈ విధంగా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుందాం. అప్పుడే 2025 సంవత్సరం నవంబరు 29వ తేదీకి వచ్చేసాం. మరి రేపటి నుంచి కొన్ని డినామినేషన్స్ లో అడ్వెంట్ అనేది ప్రారంభం అవుతుంది. చాలా మంది అడ్వెంట్ ఏంటి అయిపోయింది కదా అని చెప్పి అంటారు, కానీ మొదటి రాకడ అయిపోయింది. మొదటి రాకడ నెరవేర్పులన్నీ తలుచుకుంటూ రెండో రాకడకి సిద్ధపాటు పడటానికి మనం ఈ అడ్వెంట్ కాలాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. చాలా మంది క్రిస్మస్ ఏంటి, ఈస్టర్ ఏంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ లెంటన్ డేస్ లా 40 days మాత్రమే ఉంటే చాలా అని అడిగేవాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవటానికంటే బర్త్డే రోజున థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటాం. ఆ ఒక్కరోజే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటే చాలా, అంటే ప్రతిరోజు దావీదు మహారాజు చెప్పినట్టుగా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధనామం సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని చెప్పి ఇందాక పాప పాడినట్టుగా ఆయన కృపను కొనియాడాలి. మనం ఆయన ప్రేమను ప్రకటిస్తూనే ఉండాలి, సాక్షులుగా జీవించాలి. మరి అడ్వెంట్ కాలాన్ని ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి సెకండ్ కమింగ్ అనేది ఎప్పుడు జరుగుద్దో మనకైతే తెలియదు. ఈ వాక్యం మనం చెప్తూ ఉంటుండగానే ఒకవేళ ఆ సమయం అయిపోతే కూడా రావచ్చు. పలానా సమయం అని మనం ఎవరూ చెప్పలేం. కాబట్టి ఈ క్షణమే మనది, మరుక్షణం మనది కాదు అని చెప్పి మనం సిద్ధపాటు కలిగి ఉండటానికి వాక్యం పదే పదే ఇవన్నీ కూడా మనకు తెలిసినవి అయినప్పటికీ కూడా, ఇందులో మనం ధ్యానించే క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకు తెలిసినవి అయినప్పటికీ కూడా ఎందుకు వాటిని మళ్ళీ పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, ఆ క్యారెక్టర్స్ ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడాడు, మన జీవితాలకి మనం సిద్ధపాటు జీవితం కలిగి ఉండటానికి అవి ఎంత ఉపయోగపడతాయని దాన్ని మనం ఆలోచిస్తూ, ప్రతి క్యారెక్టర్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి మనం జీవిత కాలం నేర్చుకున్నా కూడా ఇంకా, ఎందుకంటే జీవ గ్రంథం జీవపు ఊట కాబట్టి ఆ జీవపు ఊట ఎన్నిసార్లు మనం ధ్యానించినా కూడా ఊట ఊరుతూనే ఉంటుంది. కాబట్టి ఇన్నిసార్లు మనం ధ్యానించిన అవకాశం ఇచ్చినట్టు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూల వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 26వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేము నందు సుమయోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడును, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ప్రేమమడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్థుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీద నీ ఉచితమైన కృపలనైనా తండ్రి నైనా, మరి చక్కని ప్రార్థన ద్వారా నైనా మమ్మల్ని బలపరిచావు తండ్రి. అవును ప్రభా, అనేక మంది కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మా మీద ఉంది తండ్రి. నాయన నీ బిడ్డ ద్వారా ఒక బలపరిచే, మమ్మల్ని హెచ్చరించే ప్రార్థన నాయన నీవు ఆమెతో మాకు చేయించినందుకు వందనాలు. అలాగే పాప నాయన ప్రియదర్శిని ద్వారా నాయన ఒక చక్కని, ఎంతో ఉపయుక్తమైనటువంటి గీతం నీవి పాడించినందుకు వందనాలు నాయన. మరి కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించబోతుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యాలు మీరు వెల్లడిచేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి కార్యాంతము నేను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని, ఈ రోజు మేము ధ్యానించబోతున్నటువంటి వ్యక్తి నాయన, ఆ మనుషుడు సుమయోన్ గురించి నాయన ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ ద్వారా నాయన మేమేం నేర్చుకోవాలని తండ్రి నీవే పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరచమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. లాస్ట్ వీక్ మనం ఆ అన్న గురించి మనం ధ్యానించుకున్నాం. ఆమె పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, తర్వాత భక్తిపరురాలు, హృదయ శుద్ధి కలిగినటువంటి స్త్రీ. ఎన్నో మంచి లక్షణాలు ఆమెలో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె దేవుని దయను, కృపను కూడా పొందుకున్నటువంటి స్త్రీ.
ఆమె గురించి మనం ధ్యానించి విమోచన ప్రణాళిక గురించి ఆమె ప్రకటించిన విధానాన్ని, ఆమె జీవన విధానాన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. ఆమె జీవన విధానాన్ని ద్వారా కూడా అంటే గాయపడిన వారు ఎప్పుడు కూడా లోకం వైపు చూడకుండా మన గాయములు బాగు చేసేవాడు ఆయనే, గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు ఆయనే అని చెప్పి ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇర్మియా ప్రవక్త ద్వారా నేను వారిని సంరక్షించినట్లు నీ విధవరాండ్ర నన్ను ఆశ్రయింప నువ్వు అని చెప్పారు. అక్కడ విధవరాండ్రనే కాదు కానీ ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో, ఎవరైతే కొరతలో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో లోకం వైపు చూడకుండా ఆయన వైపు చూడమని దినమెల్లా నా చేతులు చాచి నేను పిలుస్తున్నాను అంటాడు ఆయన. విననొల్లని పిల్లల కోసం దినమెల్లా నా చేతులు చాచి పిలుస్తున్నానని చెప్పి. కాబట్టి మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే ఆయన వైపు చూచినట్టయితే మనం ఎవరు కూడా ఊహించినటువంటి పరిష్కారం ఆయన దగ్గర మనకి దొరుకుతుంది. అట్లాంటి ధన్యకరమైన జీవితం అన్న పొందుకుంది. ఈరోజు మనం ధ్యానించబోయే ఆ వృద్ధుడు, ఒక రకంగా చెప్పాలంటే శతాధిక వృద్ధుడు ఈ సుమయోన్ గారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో షిమ్యోను అనే నామం, న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేటప్పటికి అది సుమోయోన్ గా మరి వ్రాయబడింది గ్రీక్ లో. సుమయోను అనే మాటకి ఆలకించుట లేక ఆలకించువాడు అని అర్థం. మరి సుమయోను జీవిత చరిత్ర గురించి మనం చూసేటప్పుడు ఒక్కసారి ఈ 2వ అధ్యాయం 19వ వచనం నుంచి కూడా మనం చూస్తే, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. ఏ మాటలంటే గొర్రెల కాపర్లు వచ్చి మరియకు ఆ దేవదూత చెప్పిన మాటలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ముందుగా దేవదూత పరలోకం నుంచి వచ్చి ప్రకటించడం జరిగింది. ఆ దేవదూత గొర్రెల కాపులు చెప్పినప్పుడు గొర్రెల కాపులు చెప్పిన మాటలన్నీ కూడా మరియమ్మ గారికి ఆ గాబ్రియల్ దేవదూత ఏమైతే వివరించి చెప్పారో అవి అక్కడ వింటూ ఆమె హృదయంలో భద్రత చేసుకుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆ క్రీస్తు రాకడనేది దేవుని దృష్టిలో ఉంది. అంటే చాలా మంది ఇక్కడ కూడా ఒక వాదం తీసుకొస్తారు, జగత్తు పునాది వేయబడక మునిపే అన్ని నిర్ణయం అయిపోతే ఇక ఈ వాక్యం ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకు, ఈ సందేశాలు ఎందుకని. కానీ దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా మనకి అనేక మర్మాలు బయలుపరిచి మన జీవితాలు దిద్దుకోవటానికి అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అంతే తప్పించి ఎవరు నిత్య జీవానికి వెళ్తారు, ఎవరు అగ్నిగుండానికి ఆ 2వ మరణానికి వెళ్తారని ముందుగానే డిసైడ్ చేయలే. ఎందుకంటే అసలు ఆ అగ్నిగుండం అనేది అసలు మన కోసం తయారు చేసింది కాదు. అది ప్రధాన దూత ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు ప్రకటించినటువంటి ఆ లూసిఫర్ ప్రకటించినటువంటి ఆ దూత వాని శిష్యుల కోసం అది ఏర్పాటు చేయబడింది. అది శిష్యుల కోసం ఏర్పాటు చేయబడింది. అయితే దేవుడు ఆశించింది పరలోకం మనుషులతో నింపబడాలని. అందుకనే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా చూస్తాం, ఆయన పరలోక రాజ్యం మనుషులతో నింపబడి ఉందని ఆయన కోరుకుంటున్నది. అది అంతే తప్పించి ముందుగానే నిర్ణయించేసి వీళ్ళు నరకాగ్నికి వీళ్ళు నిత్య జీవానికని ఆయన ఏం డిసైడ్ చేయలేదు. అసలు నరకాగ్నికి మమ్మల్ని పంపించాలో ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. దేవుడు లోకమును ఎంత ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఎందుకు పంపించాడు లోకానికంటే మనము మన క్రియల చేత తప్పిపోయి ఆ నరకాగ్నికి వెళ్ళవలసిన వారిని తన కుమారుని మన కోసం అర్పించి ఆ విలువైన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం చిందించడం ద్వారా మనకు ఆ నిత్య జీవ ప్రాప్తి ఆయన ప్రకటించాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు రాకడనేది దేవుడు తెలుసు. ఎందుకంటే నరుల హృదయం బాల్యం నుంచి చెడ్డది అన్నది ఆయన ఆదికాండంలో చెప్పినప్పటికీ ఆయన ముందు నుంచి తెలుసు. అంటే ఎందుకు మరి చెడ్డది అయితే దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. మనం పిల్లలకి ఒక ఏజ్ వరకు అన్ని చెప్తాం, డూస్ డోంట్స్ అన్ని చెప్తాం, ఆ ఫ్రీ విల్ ఇస్తాం. ఆ ఫ్రీ విల్ ని సరిగ్గా ఎవరైతే ఉపయోగించుకుంటారో, ఆ స్వేచ్ఛను ఎవరైతే ఉపయోగించుకుంటారో, స్వతంత్రాన్ని ఎవరైతే సరిగ్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ తల్లిదండ్రుల స్వాస్థ్యానికి అర్హులు అవుతారు కదా. అలాగే ఇక్కడ మనం గమనించినట్టయితే ఆయన పుట్టుక, అదే విధంగా ఆయన కార్యాలు, బోధ, ఆ తర్వాత శిలువ మరణం తర్వాత పునరుత్థానం, ఆరోహణం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇవన్నీ కూడా ఆయా సందర్భాల్లో కొన్ని డైరెక్ట్ గాను కొన్ని అంతర్లీనంగాను మనకి వివరించబడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం
15వ వచనం మనం చూస్తే అక్కడ నీకును స్త్రీ సంతానానికి వైరం ఉంటుంది, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడి మీద కొట్టదు. అంటే అక్కడ అది అన్న దగ్గర ఫుట్ నోట్ లో ఆయన అని ఉంది. అంటే ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు. అంటే దేవుడు ముందుగానే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోని ఈ కార్యాచరణ ప్రణాళిక అనేది సిద్ధపరచడం జరిగింది. అదేవిధంగా నిర్గమకాండలో మనం చూసినట్టయితే ఇశ్రాయేలీని నడిపించినప్పుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దూత ఎవరో కాదు, యెహోవా యేసుక్రీస్తే అని మనకు తెలుసు. అదేవిధంగా ఆదికాండం 14వ అధ్యాయంలో మరి మెల్కీసెదెకు క్రమం చొప్పున అక్కడ ఆచరించిన వారు కూడా యేసుక్రీస్తు అని మనకు తెలుసు. అబ్రహాంతో మాట్లాడినటువంటి దేవదూత అక్కడ యేసుక్రీస్తే. అంటే మనకి ఆదికాండం దగ్గర నుంచి నిర్గమకాండలో మనం 12వ అధ్యాయం చూస్తే అక్కడ పస్కా గొర్రె పిల్లను చూపించి ఆ గొర్రెపిల్ల రక్తం ఏ ద్వారం మీద అయితే ఉందో అక్కడ ఆ మరణం దూత పాస్ ఓవర్ అవుద్ది కదా, అప్పుడు వారు రక్షింపబడతారు. అంటే భౌతిక రక్షణకి అక్కడ గొర్రెపిల్ల రక్తాన్ని ఉపయోగించారు. మన ఆధ్యాత్మిక రక్షణ పొంది ఆ నిత్య జీవంలో మనం ప్రవేశించడానికి యేసుక్రీస్తు రక్తానికి ముంగుర్తుగా అక్కడ దాన్ని చేయటం జరిగింది. ఇలా చూస్తూ పోతే మనకి ఆదికాండం దగ్గర నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథంలోనూ కూడా యేసుక్రీస్తు ప్రస్తావన, అంటే యేసుక్రీస్తు అని పేరు పెట్టకపోయినా ఆయన చేసిన కార్యాలు మనం విశ్లేషించి చూచినట్టయితే నా కుడి భుజము నా దక్షిణ హస్తం అని కొన్నిసార్లు ఆయన గురించి చెప్పబడింది. యెహోవా దేవుడు నా దక్షిణ హస్తము నా దూత అని చెప్పి యేసుక్రీస్తుని గురించి చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా మనం గమనించినప్పుడు సంఖ్యాకాండంలో 24వ అధ్యాయం 17వ వచనం అంటాడు, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆ తర్వాత యెషయా గ్రంథంలో మనందరికీ తెలిసిందే, కన్యక గర్భాన జన్మిస్తాడని చెప్పి ఆ తర్వాత ఆలోచనకర్త సమాధానకర్త యొక్క అధిపతి అయిన దేవుడు అని చెప్పి మనకి ముందుగానే ఆయన గురించి చెప్పబడింది. అదే విధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో శ్రమ సేవకుడు అని చెప్పి అంటాం మనం ఆ అధ్యాయాన్ని. ఆ శ్రమ సేవకుని అధ్యాయంలో ఆయన ఏ విధంగా సిలువ వేయబడతాడో, ఆ సిలువలో ఆయనకి ఇరుప్రక్కల ఎవరుంటారు, ఎవరు సమాధిలో ఆయన ఉంటాడు అని చెప్పి అక్కడ ప్రకటించబడింది. ఆల్మోస్ట్ ఆల్ పునరుత్థానం వరకు కూడా అక్కడ యెషయా గ్రంథంలో మరి ఆరోహణ వరకు కూడా మనం పరిశీలించుకుంటూ వెళ్ళినట్టయితే 66 అధ్యాయంలో కూడా మనం చూడగలము. ఇర్మియా గ్రంథంలో కూడా నీతి చిగురు అని చెప్పి అక్కడ చెప్పబడింది. కాబట్టి న్యూ టెస్ట్మెంట్ లో మాత్రమే యేసుక్రీస్తు ఉన్నారు అనుకోవటానికి మనకి లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సుమియాన్ గురించి మనం ఆలోచించినప్పుడు అన్న లాగానే ఈయన కూడా న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా, అంటే నూతన నిబంధన ఎప్పుడు ప్రారంభమైంది, క్రీస్తు జన్మించిన తర్వాతే ప్రారంభమైంది. కాబట్టి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లోనూ ఉన్నారు, క్రీస్తు పుట్టక ముందు ఉన్నారంటే ఓల్డ్ టెస్ట్మెంట్, క్రీస్తు పుట్టిన తర్వాత కూడా ఉన్నారంటే న్యూ టెస్ట్మెంట్. ఈ రెండు నిబంధనలు కూడా ఆయన చూచారు. అదే విధంగా మనం గమనించినప్పుడు ఆయా సందర్భాల్లో యేసుక్రీస్తుని గురించి, అంటే డార్క్ పీరియడ్ 400 సంవత్సరాల తర్వాత మన మేడం జకరియా గ్రంథం చెప్తూ ఆ డార్క్ పీరియడ్ గురించి చాలా వివరంగా చెప్పారు. ఆవిడ ఏంటంటే ఆ పారసీక రాజులు, మాదీయులు, గ్రీకులు, ఆ తర్వాత రోమన్ ప్రభుత్వం, ఇట్లా యూదులు ఏ విధంగా వాళ్ళు హింసలకు గురయ్యారు. అంటే బబులోను రాజ్యంలో వారికి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నట్టుగా భౌతికపరమైనటువంటి హింస లేదు, కానీ అక్కడ వారికి ఉన్నది ఏంటంటే విగ్రహారాధన చేయమని వీరిని బలవంతం చేయటం. మనకు తెలుసు కదా, దానియేలు అతని స్నేహితులు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా కఠినమైన పరీక్ష విగ్రహారాధనలోనే కలిగింది. కాబట్టి ఆ రకమైనటువంటి బాధలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వానికి వచ్చేటప్పటికి చక్రవర్తే దేవుడు, వాళ్ళకి కైజర్నే ఆరాధించాలి, చక్రవర్తే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి కూడా చెప్పింది ఏంటంటే కైజర్ని కాక వేరే దేవుడు, ఇతనే దేవుడు అని చెప్తున్నాడని చెప్పి క్రీస్తు మీద నేరారోపణం చేయటం అనేది మనకు తెలుసు. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయా సందర్భాలు డార్క్ పీరియడ్ తర్వాత క్రీస్తుని గురించి వర్ణించి చెప్పిన వాళ్ళు డార్క్ పీరియడ్ అనంతరం దేవదూత ఎవరితోటి మాట్లాడారు ముందంటే జకరియా ఎలిజబెత్లతో మాట్లాడారు. వాళ్ళ గురించి చెప్పబడినటువంటి సాక్ష్యం నీతిమంతులు, భక్తిపరులు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ దేవుని ప్రేమను, కృపను, దయను పొందుకున్నటువంటి వారు. ఆ జకర్యాకి వారికి కలగపోయి బాప్తిస్మిచ్చి యోహాను గురించి అంతా వివరించి చెప్పడం జరిగింది. జకర్యా బాలుడుగా బాప్తిస్మిచ్చి యోహాను బాలుడుగా ఉన్నప్పుడు జకర్యా గీతం మనం అక్కడ చూస్తాం 2వ అధ్యాయంలో మనం
67వ వచనం నుంచి, మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెనని చెప్పి ఆయన్ని, నువ్వు దేవుని ప్రవక్తవు అవుతావు, ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చావు అని చెప్పి ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెయ్యాలి అనేది అక్కడ పాటగా ఆయన గీతంగా పాడటం జరిగింది. జకర్య సాంగ్, అది సాంగ్ ఆఫ్ జకర్య. ఆ సాంగ్ లో తన కుమారుని దేవుడు ఎందుకు ఈ భూమి మీద ఉంచాడో, ఆయన ఏం చెయ్యాలనేది వివరించి చెప్పడం అనేది జరిగింది. జకర్య తర్వాత చూసినట్టయితే మనం ఈ సుమియోను గారికి కూడా ఆ పరిశుద్ధాత్మ ఆ తర్వాత జకర్య అలా ప్రకటించిన తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి చెప్పిన దాన్ని బట్టి ఆయన మార్గం సరళం చేయడానికి అంతకు ముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా 40వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా అరణ్యంలో ఒక కేక వినపడుచున్నదని ఎవరి గురించి చెప్పబడింది, అది ఈ బాప్తిస్మిచ్చి యోహాను గురించే. అయితే ఆయన ఆ యూదా అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు, ఆ దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది, మారు మనసు తగిన ఫలాలు పొందండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి గొడ్డలతో నరకబడి అగ్నిలో కాల్చబడుతుందని ఆయన ప్రకటించారు. అంతవరకు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఇక్కడ సుమయోను గారు ఏం పరిశుద్ధాత్మ ద్వారా ముందు మరియమ్మ గారికి ఆమె ఎలా గర్భం ధరిస్తుంది, ఆ పుట్టబోయే శిశువు ఏం చేస్తాడు, ఎదిగి ఏమవుతాడని కొంతవరకు మరియమ్మ గారికి ఆ గబ్రియల్ దేవదూత వివరించి చెప్పడం జరిగింది. ఆ గబ్రియల్ దేవదూత చెప్పగా మిగిలిన అంశాలు ఇప్పుడు సుమయోను ద్వారా మరియమ్మ గారికి యోసేఫ్ గారికి వివరించిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు జన్మించక ముందు అంతా ప్రకటించబడింది. ఇప్పుడు సుమయోను మాటల్లో ఏది కూడా క్రొత్త మాట లేవు. మనం పరిశీలించి చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏమైతే చెప్పబడినవో అవే మళ్ళీ సుమయోన్ గారు చెప్తున్నారు. ఈ మాటలే మళ్ళీ పౌలు గారు పత్రికలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక మాట ఇద్దరి చేత పలకబడితే ఇద్దరు సాక్షులు ఉంటే అది స్థిరపరచబడును అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లోను న్యూ టెస్ట్మెంట్ లో చెప్పిన వారికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ పత్రికలో చెప్పిన వారికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఈ ముగ్గురితోటి చెప్పించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. మనం గమనించాల్సింది ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పిన, న్యూ టెస్ట్మెంట్ లో చెప్పిన, ఎపిజిల్స్ లో చెప్పిన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాత్రమే వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ప్రతి వచనం కూడా ఆది కాండం దగ్గర ప్రకటన గ్రంథం వరకు కూడా ఎవరు సొంత ఆలోచనతో వ్రాయలేదని చెప్పి పేతురు గారు చాలా దృఢంగా చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పరిశుద్ధాత్ముడు చెప్పడం వల్ల వ్రాయబడినవే. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో కొన్ని చరిత్ర గ్రంథాలు మాత్రం అక్కడ జరిగిన సంఘటనలు రాయటం జరిగింది. కానీ దేవుడి గురించి చెప్పాడు. ఇప్పుడు కూడా దేవుని కార్యాల గురించి వివరించి జరగబోయే సంగతులు ముఖ్యంగా చెప్పేటప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పి వ్రాయించినవే. ఇక ఇక్కడ మరియమ్మ గారి గురించి మనం ఆలోచించినప్పుడు ఆమె తల పోసుకుంటుందంటే ఏం తల పోసుకుంటుంది, తను గర్భం ధరించక ముందు గబ్రియల్ దేవదూత ఏమైతే చెప్పాడో ఆ మాటలే మళ్ళీ దేవదూతలు గొర్రెల కాపుర్లు చెప్పడం, గొర్రెల కాపుర్లు వచ్చి తనకు చెప్పడం ఆమె ఆలోచించుకుంటూ తల పోసుకుంటూ ఉంది. ఆ తర్వాత 20వ వచనంలో చూస్తే అంతటా గొర్రెల కాపుర్లు తమతో చెప్పినట్టుగా తాను విన్న వాటిని కన్న వాటిని కూర్చి దేవుని మహిమపరుచుతూ స్తోత్రం చేయుచు వెళ్ళిరి. ఆమె తన మనసులో భద్రపరుచుకుంది, వాళ్ళు స్తోత్రం చేస్తూ వెళ్ళారు. మరియమ్మ గారు ఇంకొకసారి హృదయంలో భద్రం చేసుకున్న సంఘటన కూడా మనం చూస్తాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో యెరూషలేం దేవాలయానికి వాడుక చొప్పున మరి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు 3 దినముల ప్రయాణం చేసేసిన తర్వాత మరియమ్మ గారు యోసేఫ్ గారు వెనక్కి తిరిగి చూస్తే యేసుక్రీస్తు కనపడనప్పుడు అక్కడికి వెళ్ళి, బాబు ఏంటి ఇక్కడ ఉన్నావు, నేను ఎంత భయపడిపోయాను నీ గురించి అని చెప్పి మరియమ్మ గారు అడిగినప్పుడు యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అని చెప్పి అంటాడు. ఆమె మరు మాట్లాడకుండా ఆమె తల పోసుకుందంట, హృదయంలో భద్రం చేసుకుందంటే అవును ఇతడు భౌతికంగా నా గర్భాన్ని జన్మించినప్పటికీ ఇతను దైవ కుమారుడు కాబట్టి ఈయనకి తండ్రి పరలోకపు తండ్రి కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయన పని మీద నా కుమారుడు ఉంటాడని చెప్పి ఆ మాటలను హృదయంలో భద్రపరుచుకుంది. ఆ తర్వాత 21వ వచనం చూస్తే ఆ శిశువును సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.
మనకి మత్తయి సువార్తలో తెలుసు కదా, ఆయనకు యేసు అని పేరు పెడతాం. అంటే యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి వారిని ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పి గబ్రియల్ దేవదూత ద్వారా యోసేపుకు చెప్పబడినటువంటి పేరు ఇక్కడ యేసుక్రీస్తుకు పెట్టడం జరిగింది. యోసేపు చట్టరీత్యా లీగల్ గా ఆయన తండ్రి యేసుక్రీస్తు కాబట్టి నామకరణ అనేది యోసేఫ్ గారే చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత మనం గమనించినప్పుడు మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచేలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రం అని చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనా బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ వచనం అంతా కూడా మనం గమనించినప్పుడు ఈ 24 వచనం మనం గమనిస్తే 2 గువ్వల జతనైనా 2 పావురాయిల జతనైనా అర్పించడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించినప్పుడు చాలా మంది ఆ యేసుక్రీస్తుకి ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించడానికి లేకపోతే పాప పరిహారార్థ బలి ఏదో అర్పించడానికి వెళ్ళారని పొరపాటు పడతారు. కానీ లేవీకాండం 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ చాలా క్లియర్ గా వ్రాయబడి ఉంది. లేవీకాండం 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు అక్కడ 8వ వచనం వరకు చాలా క్లియర్ గా వ్రాయబడినటువంటి అంశాన్ని మనం గమనించినట్టయితే అక్కడ ఆ బలి అర్పించడం అనేది ఆ పుట్టిన బిడ్డ గురించి కాదు కానీ అక్కడ అర్పించే బలి ఎవరి గురించి అంటే తల్లి మరియ గురించి అర్పించడం జరుగుతుంది. ఇది కూడా మనం గమనిస్తే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ 2 కలిపి ఒకే రోజు అనుకుంటారు. ఈ సున్నతి శుద్ధి చేసిన దినం, సున్నతి అనేది 8వ దినాన జరుగుతుంది. సున్నతి అంటే మన అందరికీ తెలిసింది, ఆ గోప్యంగా చర్మాన్ని వారు కట్ చేస్తారు కదా, అది అబ్రహాముకి అలాగే తన కుమారుడైన ఇస్మాయిల్ కి ఇస్సాక్కి జరిగింది. అక్కడి నుంచి యూదులందరికీ ఉన్నటువంటి ఆచారం అది. కాబట్టి అది సున్నతి వేరు, సున్నతి ఏమో 8వ దినాన్ని జరుగుద్ది. ఇక్కడ రాయటం అనేది 2 కలిపి రాశారు. కానీ ఈ పావురపు పిల్లను గువ్వల జాతను అర్పించింది ఎప్పుడంటే శుద్ధి చేయబడు దినమున 40వ దినమున. అంటే ఒక స్త్రీకి మగపిల్లవాడు పుట్టినట్టయితే 40 రోజులు ఆమె రక్త శుద్ధి కోసం ఆమె విడిగా ఉండాలి. అదే ఆడపిల్ల అయితే 60 రోజులు ఉండాలని చెప్పి 66 రోజులు ఉండాలని చెప్పి అక్కడ రాయటం అనేది జరిగింది. ఈ శుద్ధి చేసే దినం వచ్చినప్పుడు ఆమె ఆ పావురు పిల్లల్ని తీసుకుని రావటం అనేది జరిగింది. అందుకనే దావీదు మహారాజు అంటాడు ఏంటంటే 51వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన చెప్పిన మాట, దావీదు మహారాజు చెప్పిన మాటను మనం గమనించినట్లయితే నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించి నేను పాపంలోనే పుట్టాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. అది కీర్తన గ్రంథం 51 సంకీర్తన. ఎవరైనా తీస్తే చూడమ్మా. కీర్తనలు 51. నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నేను పాపంలోనే పుట్టినవాడను, నా తల్లి పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే ఈ మాట ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా తెలుసు. అంతకంటే ముఖ్యంగా దావీదు మహారాజుకి పరిశుద్ధాత్మ నడిపింపు, ఆత్మ నడిపింపు అనేక విషయాలు ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన దేవుని హృదయానుసరుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపంలోనే నేను పుట్టానని చెప్పి, అంటే ఈ మాటను పట్టుకుని చాలా మంది దావీదు మహారాజు యొక్క తల్లి ఏదో పాపం చేసింది, అందుకనే దావీదు యొక్క తండ్రి యెషయి దావీదుని దూరంగా పెట్టాడు, గొర్రెల కాపరిగా పెట్టాడు, మిగతా వాళ్ళందరికీ కూడా ఆర్మీలో జాబ్స్ వచ్చిన ఇతను మాత్రం వేరేగా పెట్టాడు, ఏదో జరిగింది. అంటే అక్కడ దావీదు తల్లికి వేరే స్టోరీ ఉందంటే ఆమె యొక్క మోయాబీరాలు, అది చాలా పెద్ద స్టోరీ ఉంది. కానీ దావీదు తల్లి చాలా నీతిమంతురాలు. నా తల్లి స్తన్యపాన మంది నిన్ను గూర్చి వివరించి చెప్పింది, నీ గురించి నమ్మిక కలిగించింది అంటాడు దావీదు మహారాజా. మహా భక్తిపరురాలు, నీతిమంతురాలు. ఎందుకు ఇక్కడ చెప్పబడిందంటే మనకు తెలుసు, రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆదాము చేసిన పాపమును బట్టి ఆదాము ద్వారా ఆ పాపం అందరికీ కూడా సంప్రాప్తమైంది అంటాడు అక్కడ పౌలు గారు. సంప్రాప్తమైంది, మనం ఏమి తెచ్చుకోక్కల, మన జీన్స్ అక్కడి నుంచి వచ్చేసినాయి. కాబట్టి
ఆ ఆ సంప్రాప్తమైన పాపంలో ఈ బిడ్డ జన్మించాడు కాబట్టి జన్మ పాపం గురించి, అంటే ఆయన ఏమీ పాపం చేయలేదు, ఆ ఏ గర్భంలో అయితే పుట్టాడో ఆ మరియ ఆ వారసత్వం నుంచి వచ్చింది కాబట్టి అక్కడ ఆ బలి అర్పణ అనేది జరిగింది. అది చాలా మంది తెలియక దావీదు మహారాజు ఏదో, దావీదు మహారాజు తల్లి ఏదో చేసింది అందుకనే దావీదు మహారాజు అలాగన్నాడు. అలాగే చాలా మంది పౌలు గారు 7వ అధ్యాయంలో అంటాడు, నాకు ఒక నియమం కలదు, హృదయంలో మరొక నియమం కలదు, అందుకని నేను చేయగలిగిన మంచిని చేయలేకపోతున్నాను అంటే, అబ్బో పౌలు గారు ఏదో పాపం చేస్తారేమో అంటారు. అది కాదు, అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే మనిషి సాధారణంగా మంచి చేయాలని మనసులో హృదయంలో కూడా అనుకుంటాడు, కానీ హృదయం అన్నిటికంటే మోసకరమైంది కాబట్టి ఒక్కొక్కసారి చెయ్యాలనుకున్న మంచి కాకుండా వేరే పని చేయటానికి ఎక్కువగా ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. దాని మనస్సాక్షితో గద్దించి మంచి పని చేసిన వాడు నిత్య జీవాన్ని ప్రవేశం పొందుతాడు. ఆ మనస్సాక్షి గద్దింపుకు లోబడిన వాడు అగ్నిగుండానికి వెళ్తాడు. అది చాలా విస్తృతమైన అర్థం ఉంది దాంట్లో, పౌలు గారు చెప్పిన దాంట్లో. ఒక్క మాట చదివేసి అబ్బా పౌలు గారు అంటే ఏదో అనుకున్నాము, నాలో వేరే నియమం ఉంది, నేను చేయాలనుకున్నా చేయలేకపోతున్నానని ఆయనే ప్రకటించేస్తున్నాడు, కాబట్టి ఈయన మంచి చేయలేదా అని చెప్పి వీళ్ళకి వీళ్ళు నిర్ధారించేసుకునే విషయాలు కూడా మనం చూస్తాం. అదే విధంగా ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఈ శుద్ధి చేసే రోజున అర్పించేటటువంటి బలి అర్పణ ఆ శిశువు గురించి కాదు, గాని ఆ శిశువుని కన్నా తల్లి శుద్ధీకరణ నిమిత్తం అక్కడ అర్పించడం అనేది జరుగుద్ది. అంటే శుద్ధీకరణ చేసినంత మాత్రాన ఆమె నీతి మంత్రాలు అయిపోద్దా అంటే అది కాదు. శుద్ధీకరణ ఆచారం వేరు. ఈ శుద్ధీకరణ ఆచారం గురించి మనం చూస్తాం కదా, కానా వివాహాలు కూడా అక్కడ రాయబడి ఉంది. ఈ శుద్ధీకరణ అనేది మెయిన్ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా మారగలం. అక్కడ 6 రాతి బాణలు ఖాళీ చేసినంత మాత్రాన, శుద్ధీకరణ ఆచారాన్ని పాటించినంత మాత్రాన ఆ నీరు ద్రాక్షారసంగా మారదు. కానీ అక్కడ వాళ్ళు మాట చెప్పిన యేసు యందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆ నీరు ద్రాక్షారసంగా మారింది. కాబట్టి శుద్ధీకరణ ఆచారం చేస్తే వాళ్ళు నీతిమంతులుగా మారిపోతారా అని కాదు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక సందేహం కూడా మనకు రావచ్చు. నీతిమంతులు అంటున్నారు, యేసుక్రీస్తు శిలువ మరణాన్ని వీళ్ళు చూడలేదు, ఆ రక్తం చిందించడం కూడా వీళ్ళు చూడలేదు, ఆ రక్తం మీద వీళ్ళు ఎట్లా విశ్వాసం ఉంచుతారు, అంతకుముందే వీళ్ళ నీతిమంతులు అంటున్నారని చెప్పి, మరి మొట్టమొదటిగా నీతిమంతుడిగా దేవుని చేత ప్రకటించబడినటువంటి వ్యక్తి నోవాహు. నోవాహు జీవిత చరిత్ర మనం చూసినప్పుడు 120 సంవత్సరాలు దేవుడు చెప్పినప్పుడు వర్షం అంటే ఏంటో తెలియకపోయినా, ఏమీ తెలియకపోయినా ఆయన చెప్పినట్టుగా ఓడ నిర్మించాడు. అంటే దేవుని మాటని ఆజ్ఞగా పాటించి శిరస వహించాడు. అదే దేవుడికి ఆయన నీతిగా ఎంచాడు. అబ్రహాంలో కూడా అదే నీతిగా ఎంచాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు మరియమ్మ గారికి అది ఎందుకంటే ఆ శుద్ధీకరణకి కేవలం ఆ ధర్మశాస్త్ర ఆచారం నెరవేర్చడానికి మాత్రమే ఆవిడ అక్కడికి వచ్చారు. దట్టు ఆవిడకి మాత్రమే గాని ఆ బిడ్డకు మాత్రం కాదు. అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఏం జరిగింది 25వ వచనంలో మనం చూస్తాం కదా, యెరూషలేము నందు సుమోయోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈయన గురించి 3 క్వాలిటీస్ చెప్పారు. ఏంటంటే నీతిమంతుడు, భక్తిపరుడు. చాలా మంది ఉంటారు ఇలా మన పరిశుద్ధ గ్రంథంలో. ఈయనకున్నటువంటి ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇశ్రాయేలీల ఆదరణ కోసం కనిపెట్టుచున్నాడు. ఏంటి ఇశ్రాయేలీలకు వచ్చిన ఆదరణ, ఏంటి లోటు ఏంటి, మరి అక్కడి నుంచి బబులో నుంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్కి వచ్చిన లోటు ఏంటి, ఆలయం కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు, లేకపోతే బబులోనే ఉండిపోయేవాళ్ళు ఉండిపోయారు. ఇక్కడ వచ్చిన లోటు ఏంటంటే వాళ్ళకి నిజ దేవుణ్ణి ఆరాధించుకునేటటువంటి అవకాశం లేకుండా అనేక రకాలైనటువంటి హింసలకు గురవుతూ ఉన్నారు. చీకటిలోను మరణఛాయల్లోనూ ఉన్న వారికి అరుణోదయం అనుగ్రహించబడుతుందని చెప్పి మరి ప్రవక్త యెషయా చెప్పినట్టు, అదే విధంగా లూకా సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అయితే వీళ్ళకి దేనికోసం చూస్తున్నారు అంటే వీరిని ఆదరించే మెస్సయ్య వస్తాడని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల ఆదరణ కోసం. అంటే సుమయోనికి ధర్మశాస్త్రం బాగా తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు తెలుసు, లేఖనాలు తెలుసు. తెలియటం మాత్రమే కాకుండా విశ్వసించాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఎట్లాగైనా ఆ వచ్చే మెసేజ్ చూడాలి అనే ఒక జీవంతో కూడా నిరీక్షణ ఉంది. కాబట్టి ఆ నిరీక్షణ ఉండటం మాత్రమే కాకుండా ఆయన భక్తి జీవితం నీతిమత్వంతో ఉండటం వలన
అది కాకుండా ఆయన కోరిక కూడా నీతిమంతుల కోరిక సఫలమగునని చెప్పి అన్నా గురించి మనం ధ్యానించినప్పుడు చూసాం కదా. ఆయన తన కోసం, తన విమోచన కోసం కాదు గాని ఇశ్రాయేలీల ఆదరణ కోసం కనిపెట్టి చూస్తూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనకు కూడా ఉంటది, మన మీద పరిశుద్ధాత్మ ఉండాలి, మరి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ నాలో ఉండాలి, నన్ను నడిపించాలి, ప్రతి విషయం పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరచాలి, సుమయానికి బయలుపరిచినట్టే అని అనుకుంటాం. కానీ ఆ పరిశుద్ధాత్ముడు మన మీద ఉండాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలి అనేది అక్కడ చాలా క్లియర్ గా ఇవ్వటం జరిగింది. నీతిమంతమైన జీవితం, భక్తితో కూడిన జీవితం, అంతేకాకుండా ప్రతిఫలాక్ష లేకుండా తన జనాంగం కోసం కనిపెట్టుకుని, తన జనాంగం యొక్క ఆదరణ కోసం కనిపెట్టుకుని చూచేటటువంటి ఒక బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ విశాల హృదయం కలిగి ఉండాలి. అట్లా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తప్పకుండా ఒక సుమయానికే కాదు మనకి కూడా ఉండటం అనేది జరుగుద్ది. పరిశుద్ధ తర్వాత అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయానికి వచ్చాను. దేవాలయానికి ఎలా వచ్చాడు? ఆత్మవశుడై వచ్చాడు. మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా, ఆత్మవశులై వెళ్తున్నామా లేదా? మనతో పాటు ఆత్మవశం అంటే వారి తలల మీద నిత్య ఆనందము ఉండును అంటాడు సంకీర్తన 126లో. సంతోషగానంతో పనులు మోసుకుని వస్తారు, వాళ్ళ తలల మీద నిత్య ఆనందము ఉండును. తలల మీద నిత్య ఆనందం అంటే తల మీద ఆనందం కనపడదు, కానీ మనం ఆత్మవశులై చర్చిలోకి మనం ప్రవేశించాలి అంటే ఎట్లాగైతే సుమియోను ఒక కరెక్ట్ అంటే కోరిక, మనకు కూడా చాలా కోరికలు ఉంటాయి, కానీ ఆయనకున్నటువంటి కోరిక ఏంటంటే నేను తప్పకుండా మెస్సియాని చూడాలి అనుకున్నప్పుడు అతనికి ఏం బయలుపరచబడిందంటే అతని కోరిక నెరవేర్పు జరుగుతుందని ఎవరో మనుషులు చెప్పటం కాదు, పరిశుద్ధాత్మడే వాగ్దానం ఇచ్చాడు. నీవు ఆ యేసును చూడకముందు, ఆ మెస్సియాని చూడకముందు నీవు మరణించవు అని చెప్పి అతనికి వాగ్దానం ఇవ్వబడిన వాగ్దానాన్ని నమ్మి మరి ఎంత కాలం వేచి ఉన్నాడు, ఎప్పుడు అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది అనేది మనకి ఇక్కడ తెలియదు, ఏ వయసులో అతనికి బయలుపరచబడింది అనేది మనకు తెలియదు, కానీ ఎంత కాలం నిరీక్షించాడంటే జీవిత కాలం, అతను శతాధిక వృద్ధుడు అయ్యే వరకు కూడా నిరీక్షించాడు. మన అబ్రహాం జీవితాన్ని చూసినప్పుడు నీకు సంతానం కలుగుద్దని చెప్పిన తర్వాత ఎంతకాలం వేచి ఉన్నాడు అబ్రహాం? 25 సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత వాగ్దాన పుత్రుడు పుట్టాడు. అలాగే వాగ్దానం వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి వెంటనే నెరవేర్పు జరగవచ్చు, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. మనం చేయవలసింది ఏంటంటే వాగ్దానం ఇచ్చిన వాడు నరుడు కాదు, నమ్మదగిన వాడని మనం విశ్వసించినట్లయితే ఆ వాగ్దానాన్ని చేత పట్టుకున్నాయా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, ఆ వాగ్దానం నేను కన్నులారా చూచి ఆనందించాలి అని చెప్పి ప్రార్థిస్తూ, కేవలం ప్రార్థించడం మాత్రమే కాకుండా మరి భక్తి జీవితం నీతిమత్వంగా జీవించినప్పుడు తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది. అక్కడ మనం గమనించినట్టయితే తర్వాత అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని, ఇది మామూలుగా చదువుతుంటే మనం చదువుకుని వెళ్ళిపోతే ఏమి ఉండదు, కానీ లోక రక్షకుడైన యేసు క్రీస్తు, బాలుడైన యేసు క్రీస్తుని చేతిలోకి తీసుకున్నాడు అంటే ఎంత ధన్యకరమైన జీవితం. ఆ వాగ్దానాన్ని పట్టుకుని అంతకాలం నిరీక్షించాడు కాబట్టి అలా చేతిలోకి తీసుకోగలిగాడు. మనం ఇక్కడ ఆలోచించవలసింది అతని కోరిక చాలా మంచి కోరిక, నీతిమంతుడైన వాడి కోరిక అది. ఆ కోరిక నెరవేర్చబడింది. ఇప్పుడు మనం బాలుడైన యేసుని చేతిలో తీసుకోవటం కాదు, కానీ ఆ లోకరక్షకుడైన యేసు క్రీస్తుని మన హృదయంలోకి తీసుకునే స్థితిలో మనం ఉన్నామా? మన హృదయాలు ఆ విధిగా ఉంచుకోగలుగుతున్నామా? ఆ పశువుల తొట్టులో పరున్నటువంటి ఆ బాలుని చూచినప్పుడు ఆయన ఆ పశువుల తొట్టిని ఒక రక్షణ నిలయంగా మార్చేశాడు దాన్ని. ఆ పశువుల తొట్టిని ఇవాటికి కూడా బెత్లెహేము మరి లక్షలాది మంది సందర్శకులు వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి ఆ సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే ఆయన పెద్ద భవనంలో పుట్టకపోయినా, లేకపోతే పేరెన్నిటువంటి ప్రాంతంలో పుట్టకపోయినా, మరి అన్న గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, గలిలయ లాంటి ప్రాంతంలోంచి యేసుక్రీస్తు అన్న గారు కూడా వచ్చారు. గలిలయలో నజరేతులోంచి యేసుక్రీస్తు నజరేతులోంచి
మంచిది ఏదైనా రాగలదా అని ఉంది కదా. అలాగే ఇక్కడ మనం గమనించినట్టయితే సుమయోను చేతిలోకి తీసుకున్నటువంటి రక్షకుడు, సుమయోను చేతిలోకి వెళ్ళినటువంటి రక్షకుడు నీ నా హృదయంలోకి రావటానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ కాలంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనం ఆచారపరంగా క్రిస్మస్ చేసుకోవటం కాదు, కానీ ఎన్నో క్రిస్మస్ మనకు వెళ్ళిపోయాయి. మన హృదయంలోకి ఆయన ఆహ్వానించగలిగిన స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది మనం గమనించుకోవాల్సి ఉంది. ఎట్లా గమనించుకోవటానికి ఇట్లాంటి క్యారెక్టర్స్ మనకి పరిశుద్ధ గ్రంథాలు ఇవ్వబడినాయి. వాళ్ళకి ఆయన అంటాడు కదా, ఏలియా కూడా మన వంటి మనుషుడే, 3.5 సంవత్సరాలు వర్షం రావద్దు అంటే ఆగిపోయింది, మళ్ళీ రమ్మంటే వచ్చిందంటే అది ఏలియా గొప్పతనం కాదు, ఏలియాలో ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసం కూడా రైట్ చాయిస్. ఎవరి మీద పడితే వాళ్ళ మీద విశ్వాసం పెట్టుకోవటం కాదు, ఎవరిని విశ్వసించాలో వారి క్రియలు వారి గమనించిన తర్వాత, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత వారి మీద విశ్వాసం మనం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ శతాధిక వృద్ధుడు అయినప్పటికీ కూడా తన కోరిక సఫలమైంది. తర్వాత తన చేతిలోకి తీసుకున్నాడు. తీసుకున్నాక ఏం చేస్తున్నాడు? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసిని పోనిచ్చుచున్నావు. మనం ఈ పాట ఎప్పుడు పాడతాం? మీకు ఎవరికైనా గుర్తుందా? సాధారణంగా ఈ సాంగ్ మనం అంటే మాకైతే లోదరని దాంట్లో కమ్యూనియన్ సమయంలో పాడతాం ఇది. సుమయోను గీతం. నాథ, నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఆయన ఏమంటున్నాడంటే, నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సమాధానంతో అంటే మనిషి సుమయోను ఏమన్నా పాపం చేశాడా? భక్తిపరుడు నీతిమంతుడని కూడా ఆయన గురించి పరిశుద్ధాత్మే సాక్ష్యం ఇచ్చాడు కదా. అట్లాంటప్పుడు సమాధానం ఎందుకు కావాలి అంటే, మానవుడిగా పుట్టినందుకు మనం తండ్రి అని పిలవటానికి మనకి అర్హత లేనప్పుడు, మరి మనమైతే ఆ క్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి సమాధాన పడుతున్నాం. ఆయనకు వాగ్దానం చేయబడింది ఏంటంటే, నువ్వు ఆ బాలుని చూడకుండా నువ్వు చనిపోవని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సమాధానం పొందుతున్నాడు అంటే, నేను నిత్య జీవానికి వెళ్తాను, దేవుని సన్నిధికి వెళ్తాను, నాకు అష్యూరెన్స్ తో నేను చనిపోతున్నాను, నాకు ఈ సమాధానం నువ్వు ఇచ్చావని చెప్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా కూడా రోజులో ఒక్కసారైనా కూడా దేవునితో సమాధాన పడే పరిస్థితిలో మన జీవితం ఉందా? ఈ ఉదయకాలం నుంచి నేను చేసిన పని కానీ, నేను మాట్లాడిన మాట కానీ, నేను ఆలోచించిన ఆలోచన గాని నా దేవునితో సమాధాన పడే స్థితిలో నేను ఉన్నాను. ఇది వరకు ఒకసారి వాక్యం చెప్పేటప్పుడు నేను గుర్తు చేసినట్టు అనుకుంటున్నాను. ఏంటంటే, మన ఆలోచనలే దేవునికి స్తుతి. మన మనసులో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో అవే దేవుని స్తుతి. మన లైఫ్ స్టైల్ ఆరాధన, మన లైఫ్ స్టైల్ ఆరాధన. ఈ స్తుతి ఆరాధన ఒక రోజు మనం చూసుకుంటే, ఈ రోజంతా నేను ఆలోచించిన ఆలోచనలు ఏంటి, నేను నడిచిన నడకేంటి, నేను చేసిన క్రియలేంటి, నా ప్రవర్తన ఏంటి, దేవునితో సమాధాన పడే స్థితిలో నేను ఉన్నానా, లేదా దేవుడు నా కోసం చాచిన చేతులు అట్లాగే ఉన్నాయా, నేను ఇంకా సమాధాన పడి ఆయన దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉన్నానా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులని మనం ఉన్నాం. అదే విధంగా ఆయన అంటున్నాడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, అన్యజనులకు నేను బయలుపరచు వెలుగుగాను. ఇక్కడ మనం గమనించినప్పుడు 42వ అధ్యాయంలో యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ చెప్పబడినటువంటి మాట మనం గమనించినట్టయితే, గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకు ఎందుకు వస్తాడు యేసుక్రీస్తు అనే దాన్ని ఈ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు అని మొదలు యేసుక్రీస్తు గురించి, ఆయన ప్రణాళిక గురించి, అదే విధంగా యేసుక్రీస్తుకి యెహోవా దేవుడికున్న సంబంధాన్ని గురించి అంతా ఈ అధ్యాయంలో చాలా తేటతెల్లంగా ఉంటుంది. తర్వాత చదవండి, 42 అధ్యాయాలు చాలా అంశాలు మనం తెలుసుకోవాల్సినవి ఉంటాయి. ఆయన ఎందుకు వస్తున్నాడంటే, బంధింపబడిన వారిని విడుదల చేయటకు, గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకు. ఇదే మాటలు మనం ఎక్కడ చదువుతామంటే, మళ్ళీ 61వ అధ్యాయంలో 60 అధ్యాయులు యెషయా గ్రంథంలో చదువుతాం. తర్వాత లూకా సువార్తలో 4వ అధ్యాయంలో మన 19వ వచనం చూస్తాం. నాజరేతు మేనిఫెస్టో అంటాం. నజరేయుడైన యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది అక్కడ ఉంటుంది. ఈ గ్రుడ్డి వారు ఎవరు, ఈ బంధింపబడిన వారు ఎవరు అంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు ఆయన, మేము ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తున్నాం, ఆ సువార్త ప్రకాశం కొంతమందికి వెళ్ళటం లేదు. ఎందుకంటే వారి కన్నులు, వారు మనోనేత్రములు యుగ సంబంధమైన దేవత చేత మూయబడి ఉన్నాయి కాబట్టి ఆ ప్రకాశం వారి కన్నుల దగ్గరికి
చేరటం లేదు. ఆ ప్రకాశం వారి కన్నుల దగ్గరికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ఆయన ఉన్నంత కాలం ఆ బోధలు గాని, ఆశ్చర్యక్రియలు గాని, సూచక్రియలు గాని, మహత్కార్యాలు గాని ఆయన చేయటం జరిగింది. పరలోక నివాసిగా ఉండాలంటే మన జీవితం ఎట్లా ఉండాలి అనేది ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక గ్రేట్ కమిషన్ మనకు తెలుసు కదా, మత్తయి సువార్త, మార్కు సువార్తలో చివరి అధ్యాయంలో మీరు ప్రపంచ నలుమూలలకి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర బాప్తిస్మ ఇవ్వండి అని చెప్పి. మార్క్ సువార్తలో సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని చెప్పడం, లూకా సువార్తలో పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము మీరు ప్రకటించండి అని చెప్పారు. అదే అపోస్తులైన పౌలు గారు, ఆ 12 మంది అపోస్తులు కూడా చేసిన పని అదే. ఇక 49వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్టయితే ఇక్కడ ఆ పై వచనాలను మనం గమనించినప్పుడు, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించినట్లు, నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగచేయు రక్షణకు సాధనం ఒకటికై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఆ యెహోవా దేవుడు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కేవలం ఇశ్రాయేలు గోత్రికుల్ని నడిపించడం మాత్రమే కాదు, నీ మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత ఏంటంటే అన్యజనులకు నీవు వెలుగుగా ఉండాలి. చాలా మంది అంటారు యేసుక్రీస్తు ఈ లోకానికి కేవలము ఇశ్రాయేలీల గురించి పంపించబడ్డాడు. రైట్, ముందు అక్కడికే వెళ్ళమన్నాడు. పౌలు గారు ఏది చేసినా కూడా మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి అంటాడు. ఇశ్రాయేలీలకు ముందు చెయ్యాలి, ఆ తర్వాత అన్యులకి. ఇశ్రాయేల్ తిరస్కరించారు. ఆయన స్వకీయుల యొద్దకు వెళ్ళను, వారు ఆయన్ని తిరస్కరించనని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో చాలా తేట తెల్లంగా వ్రాయబడింది. అది జరుగుద్దని యెహోవా దేవుడు ముందే తెలుసు కాబట్టి అక్కడ ముందు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇశ్రాయేల్ గోత్రపు వారిని రక్షణ మార్గంలో నడిపించడం పెద్ద ఇదేం కాదు, స్వల్ప కార్యమే. అది నువ్వు చేయవలసిన పెద్ద కార్యం ఏంటంటే అన్యజనులకు వెలుగుగా, అంటే వాక్యపు వెలుగు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తుని వారు తెలుసుకునేటట్టు చేయటమే ఆయన మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత. అదే విధంగా నీ ప్రజలైన ఇశ్రాయేల్ మహిమగాను, ఇశ్రాయేలీలకు మహిమ అంటే ఇశ్రాయేలీలు ఆల్రెడీ యెహోవా దేవుణ్ణి అంగీకరించారు. ఇక వాళ్ళు చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా వారు అంగీకరించాలి. ఆల్రెడీ ఎంతో మంది అంగీకరించారు, ఇంకా అంగీకరించవలసిన వారు ఉన్నారు. అలా అంగీకరించిన వారు మహిమగా, దేవునికి మహిమగా ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు వెలిగింపబడ్డారు. ఆ వెలుగు మహిమగా మారాలి అంటే వారు యేసుక్రీస్తుని దైవ కుమారుడుగా అంగీకరించాలి, మెస్సయ్యగా అంగీకరించాలి. అప్పుడు దేవునికి మహిమ. అదే విధంగా హగ్గయి ప్రవక్త ద్వారా కూడా దేవుడు చెప్పింది, అనేక మంది ప్రవక్తల ద్వారా, ఆయన పూర్తిగా ఆయన ఆలయం మహిమతో నింపబడాలి అంటే అన్యజనుల అర్పణ అక్కడ ఉండాలి అన్నాడు. అంటే కేవలం ఇశ్రాయేలీలే కాదు కానీ అన్యజనులందరూ కూడా అక్కడ ఉండాలి. ఇలా చెప్పాలంటే దీనికి చాలా రిఫరెన్స్లు ఉంటాయి, మనం చెప్పడానికి చాలా సమయం అయిపోద్ది. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. బాలుడైన యేసుక్రీస్తులో ఏం చూశాడంట? బాలుడైన యేసుక్రీస్తులో సుమయన్ గారు ఏం చూశారు? అన్ని జనులకు రక్షణ, ఇశ్రాయేల్ మహిమ అనేది ఆయన చూడగలిగాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చెప్పాడు రాబోయే యేసుక్రీస్తు ద్వారా ఈ రక్షణ, ఈ విమోచన, ఈ సమాధానం అన్ని ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు ఈయన ఎట్లా గుర్తించాడు? యేసుక్రీస్తు ఆయన ఎట్లా గుర్తించాడు? ప్రవక్త యెషయా గ్రంథంలో వ్రాయబడింది, ఆ తర్వాత ఇర్మీయా గ్రంథాల్లో వ్రాయబడింది. ఆ తర్వాత ప్రతి ప్రవక్త కూడా ఈయన గురించి చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత దూతలు సాక్ష్యం ఇచ్చారు. దూతలు కూడా పరలోకం నుంచి వచ్చిన దూతలు కూడా సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎవరి కోసం అయితే నిరీక్షిస్తున్నానో ఆ యేసుక్రీస్తు ఈయన, ఈ బాలుడైన యేసే నేను ఎదురు చూస్తున్నటువంటి అభిషిక్తుడు అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. నీ రక్షణ నేను కన్నులారా చూశాను అంటే నేను సమాధానంగా వెళ్ళిపోతున్నాను. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో, నీవు చిందించిన రక్తం మందు విశ్వాసం ఉంచుతారో వారికి నీవు రక్షణ కలుగు చేస్తావు. అందుకనే గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుని ఇశ్రాయేలు అంటాడు. ఇశ్రాయేల్ గోత్రంలో పుట్టినంత మాత్రాన నిజమైన ఇశ్రాయేల్ కాదు, కానీ దేవుని మనసు గెలుచుకున్న వాడే
ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ దేవుని కృపను పొందిన వాడే నిజమైన ఇశ్రాయేల్. కాబట్టి అట్లాంటి ఇశ్రాయేల్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడెను. యోసేపు అంటే యోసేపు గారికి ఈ మాటలు చెప్పబడలేదు దూత ద్వారా, గబ్రియల్ దూత ద్వారా. మరియమ్మ గారికి కూడా ఈ మాటలు చెప్పబడలేదు. రెండు కొత్త విషయాలు వింటున్నారు. ఏంటంటే ఈయన అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలుకు మహిమగాను ఉంటాడు అనే ఒక క్రొత్త విషయం ఆయన వినటం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఇదిగో ఆ తర్వాత వారిని దీవించాడు, ఇద్దరిని కూడా దీవించి, ఎవరిని? యోసేఫ్ని, మరియమ్మ గారిని. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకు తిరిగి లేచుటకును వివాదాస్పైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. రెండో మాట చెప్తున్నాడు ఏంటంటే ఈయన ఇశ్రాయేలీలు అనేక మంది పడటానికి తిరిగి లేవటానికి వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు. ఏంటి వివాదాస్పదమైన గుర్తు అంటే యెహోవాయే దేవుడు అని చెప్పి నమ్ముతున్న యూదులకి యేసుక్రీస్తు దైవ కుమారుడని వారు అంగీకరించలేకపోతున్నారు. అదే వాళ్ళలో ఉన్నటువంటి వివాదం. పడుటకు లేచుట కంటే ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పడం జరిగింది, ఇదిగో సియోనులో అమూల్యమైన రాయి నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను, నిషేధించిన రాయి మూలకు తలరాయి, సియోనులో నేను అమూల్యమైన రాయిని ఏర్పరుస్తున్నాను, ఆ రాయి మీద పడిన వారు తునకలవుతారు, ఆ రాయి ఎవరి మీద అయితే పడుతుందో వారు నశించిపోతారని చెప్పడం జరిగింది. అంటే రాయి మీద పడిన వారు తునకలవుతారు అంటే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు. ఆ రాయి మీద ఎవరైతే పడతారో, దావీదు రాసిన సంకీర్తన మనం 51వ సంకీర్తన చూస్తే ఆ పశ్చాత్తాప కీర్తన, తునకలైన వారి జీవితం ఎట్లా ఉంటుంది, జక్కై జీవితం, దావీదు జీవితం, ఇట్లాంటి వారి జీవితాలు చూసినప్పుడు ఆ రాయి మీద వారు పడింది కాబట్టి విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి అంగీకరించారు. అదే విధంగా ఆ రాయి వారి మీద పడితే అంటే ఉగ్రత. అయితే ఇదే మాటని రోమిలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు హెచ్చరిస్తాడు, అయ్యో దేవుని అనుగ్రహం పొందటానికి మీరు ఎందుకు తొందరపట్టలేదు, ఆగ్రహాన్ని పొందటానికి ఎందుకు మీరు పరిగెడుతున్నారని చెప్పి హెచ్చరించడం జరిగింది. అంటే ఆ రాయి మీద పడిన వారు ఏమవుతారు? తునకలు అవుతారు. రాయి వారి మీద పడితే నశించిపోతారు. అంటే ఆ రాయిని ఆశ్రయించి, ఆ నిషేధించిన రాయి, అమూల్యమైన రాయి, సియోన్లో పెట్టబడినట్టు ఆ యేసుక్రీస్తుని ఆశ్రయించిన వారు విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో ఆయన దరి చేరినప్పుడు ఆ నిత్య జీవ మహిమ ప్రవేశం పొందుతారు. ఎవరైతే ఆయన వ్యతిరేకిస్తారో ఆయన వారి మీద పడినట్లయితే వారు నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. అంత అర్థం ఉంది ఈ మాటలో. అది కూడా మరియమ్మ గారితో యోసేపుతో ఆయన చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా ఇంకొక మాట ఆయన చెప్తున్నాడు, ఈయన నియమింపబడి ఉన్నాడని చెప్పి చాలా మరియమ్మ గారు హృదయంలో చాలా వేదన చెందే మాట ఒకటి చెప్తాడు ఆయన. ఏంటంటే, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చివరికి ఏమన్నాడు? ఈయన అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలీలకు మహిమ. అదే విధంగా ఇశ్రాయేల్లో పడిపోయే వారికి, లేపబడే వారికి ఈయన ఒక వివాదాస్పద గుర్తు అన్నాడు. మూడోది ఏమిటంటే చాలా గొప్ప అంటే హృదయాన్ని స్వీకరించలేనటువంటి మాట, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుపోతుంది. ఏంటి ఆ ఖడ్గం అంటే యేసుక్రీస్తు శిలువ మరణం. ధర్మశాస్త్రం తెలిసినటువంటి స్త్రీ మరియమ్మ గారు 53వ అధ్యాయంలోనే యెషయా గ్రంథంలో ఆయన సిలువ వేయబడతాడని ప్రకటించబడింది, ఆయన సమాధి గురించి కూడా ప్రకటించబడింది, అన్ని తెలుసు మరియమ్మ గారికి. కానీ ఆ యోసేపు గారు ఆ సమయంలో, అమ్మ నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది. ఆ ఖడ్గం ఆమె ఎంత కాలం భరించిందంటే ఆమె గర్భిణీ స్త్రీగా ఉన్న దగ్గర నుంచి కూడా ఆమె మరణం పొందే వరకు కూడా ఆ ఖడ్గాన్ని ఆమె మోస్తూనే ఉంది. అందుకని ఆమెను పూజించడం కాదు కానీ ధన్యకరమైన జీవితం ఆవిడదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సుమయోను జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు కొన్ని ప్రశ్నలు మాత్రం మనం వేసుకున్నట్టయితే ఆయన క్యారెక్టర్ని మనం ధ్యానించినందుకు మనం ఏమైనా ప్రయోజనం పొందామా లేదన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ అతని మీద ఉంది అన్నారు. ఎలా ఉంటుందంటే మనం ఆలోచించాం, నీతిమంత జీవితం, భక్తి జీవితం. అదేవిధంగా మన తోటి సహోదరుల ఆదరణ కోసం, శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు కదా, హింసించే వారి కోసం ప్రార్థించమన్నాడు కదా, అది మనం చెయ్యాలి. అదే విధంగా మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడటం అంటే మనకు కూడా బయలుపరచబడతాయి. మనం నిజంగా వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేనేం చేయను, నాకేంటి ఈ సమస్య సాల్వ్ ఎలా చేసుకోగలను అని చెప్పి అడిగినప్పుడు దేవుడిని తప్పకుండా మనకి మార్గం చూపిస్తాడు. అదే విధంగా ఆ విధంగా మనం దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నామా? రక్షకుని చేతిలో తీసుకున్న సుమయాన్ని చూచిన మనం ఈ క్రిస్మస్ కాలంలో
బాలుడైన యేసును గురించి మనం ధ్యానించుకున్న సమయంలో, రాకడ సమయంలో, రెండో రాకడ సమయంలో వస్తున్న క్రీస్తుని ఎదుర్కోగలిగే స్థితిలో మనం ఉన్నామా? వాక్యానుసారంగా వాక్యం విని వదిలిపెట్టేసే వారంగా కాకుండా ఆ వాక్యం ధ్యానిస్తూ శతాధిక వృద్ధుడైనటువంటి సిమియోను, శతాధిక వృద్ధురాలైనటువంటి మరి అన్న ఎట్లాగైతే నిరీక్షించారో, శతాధిక వృద్ధుడైనటువంటి జకర్య, శతాధిక వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ వారి నిరీక్షణ కోల్పోకుండా ఆ బాప్తిస్మిచ్ యోహానైన ప్రవక్తను ఎట్లాగైతే పొందుకోగలిగారో, అట్లాంటి ధన్యకరమైన జీవితం మనం జీవించడానికి మన వాక్య ఉపదేశాన్ని మనం ఉపయోగించుకుంటామా, లేకపోతే విని విడిచిపెట్టేవారుగా ఉంటున్నామా? అదే విధంగా మనం గమనించినప్పుడు రక్షణ ప్రణాళిక ప్రకటించబడింది. అప్పుడు సుమయోను ప్రకటించాడు. మనకి అంతా వివరంగా వివరించబడింది రక్షణ ప్రణాళిక అంతా కూడా. ప్రణాళిక విని విడిచిపెట్టే వాళ్ళగా ఉన్నామా? ఆ రక్షణ ప్రణాళిక ఆచరించేవారుగా మనం ఉన్నామా? అదే విధంగా ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళకి తెలియదు కాబట్టి ఆశ్చర్యపడ్డారు. ఆ టైంలో మనకు అన్నీ తెలుసు, ఆరోహణ వరకు తెలుసు, రెండవ రాకడ ఉంటుందని తెలుసు. మనం ఆశ్చర్యపడవలసిన విషయాలు ఏమి, కలవరపడవలసిన విషయాలు ఏమి, గందరగోళం పడవలసిన విషయాలు ఏమి మనలో లేవు. కాబట్టి మనం ఆశ్చర్యపోవటం కాదు, కానీ సిద్ధపాటు కలిగిన జీవితం జీవించినప్పుడు ఆ ఖడ్గం గురించి ప్రస్తావించినప్పుడు ఆ మరియమ్మ గారు హృదయంలో ఖడ్గం దూసుకుపోయింది. కానీ ఇప్పుడు క్రైస్తవుల హృదయాల్లో ఆ ఖడ్గం దూసుకుపోయే సమయంలో మనం ఉన్నాం. అయితే ఆ లోక రక్షకుని లోకాన్ని తీసుకురావటానికి మరియమ్మ గారు ఆ ఖడ్గాన్ని ఎలాగైతే భరించారో, లోకానికి సువార్త ప్రకటించడానికి, రక్షణ సువార్త ప్రకటించడానికి మనం కూడా హృదయంలో ఆ ఖడ్గం మోయటానికి మనం సిద్ధంగా ఉండాలి. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభువా, సుమయోన్ క్యారెక్టర్ ద్వారా అనేక అంశాలు మాకు వెల్లడి చేసావు తండ్రి. నాయన, పరిశుద్ధాత్మ మాలో ఉండాలంటే నీతిమంతమైన జీవితం, భక్తి కలిగిన జీవితం, అదే విధంగా సాటి సహోదరుల రక్షణ నిమిత్తం, ఆదరణ నిమిత్తం ప్రార్థించేవారుగా మేము ఉండాలి. అదే విధంగా పరిశుద్ధాత్మ విషయాలు బయలుపరచబడాలంటే నాయన నీతో కలిసి నడవాలి. హానుకి ఎట్లాగైతే నడిచాడో ఆ విధంగా మేము నడిచినప్పుడు మాకు వెల్లడి చేసే దేవుడు తండ్రి. ఇదిగో తండ్రి, రెండవ రాకడకు మేము సిద్ధపడుతున్న సమయంలో తండ్రి నాయన, వీరు ఇప్పుడు మేము పేర్కొన్న వారు జకర్య, ఎలిజబెత్, బాప్తిస్మిచ్ యోహాను, అన్న, సుమియోను, ఇట్లాంటి వారు నేను జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా అభిషిక్తుని మేము చూడటమే మాకు ప్రాముఖ్యమని ఎట్లాగైతే నిలిచి ఉన్నారు, అదే విధంగా నిత్య జీవ ప్రవేశానికి నాయన మేము వస్తున్నటువంటి ఆటంకాలన్నిటినీ నీ వైపు చూస్తూ, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు క్రీస్తు వైపు చూస్తూ పందెపు రంగంలో పరిగెత్తనని పౌలు గారు చెప్పినట్టు, ఇదిగోనైనా మేము పందెపు రంగంలో ఉన్నాం తండ్రి. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని ఎదిరించి నాయన నిత్య జీవం పొందేటట్లు కృప చూపమని, నీ చిత్తమైతే నీ రెండవ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప అనుగ్రహించమని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.